Gita, 18th chapter, the last chapter, and 66th verse, which is known as Charma Shloka, the final shloka by Lord Krishna in Bhagavad Gita. మనము శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కనుక మనం భగవద్గీతలో చరమ శ్లోకం అని 18వ అధ్యాయం 66వ శ్లోకం ఉంది. ఆ చరమ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి చివరి శ్లోకం అది. ఆ శ్లోకాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. ప్లీజ్ రిపీట్ విత్ మీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. Translation: abandon all varieties of religion and just surrender unto me. I shall deliver you from all sinful reactions. Do not fear. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, సర్వధర్మాలను పరిత్యజించి కేవలం నాకు మాత్రమే శరణాగతి పొందండి. నేను మిమ్మల్ని అన్ని విధాలైనటువంటి పాపాల నుంచి కూడా నన్ను రక్షించి మీ పాపాలన్నింటినీ కూడా హరించి నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈ విషయంలో మీరు చింతించకండి అని చెప్తున్నాడు. So Lord Krishna came here. Yada yada hi dharmasya glanirбhavati bharata. He has come here to establish dharma. But in this verse he is telling, give up all the dharma. ఇప్పుడు కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసమే అవతరిస్తానని కదా చెప్పింది ఇంతకుముందు. మరి ఈ శ్లోకంలో సర్వధర్మాలని పరిత్యజించండి అని చెప్తున్నాడు ఏమిటి? Dharma, there are two types of dharma. Paradharma, aparadharma. Paradharma connected to spiritual life and spiritual world. Aparadharma connected to this material world. ధర్మాలు రెండు రకాలుగా ఉన్నాయి, పరధర్మ, అపరధర్మ. పరధర్మం అంటే ఆధ్యాత్మిక సంబంధించింది, ఆధ్యాత్మిక జీవితానికి అనుసంధానమైనటువంటిది. అపరధర్మ అంటే భౌతిక జీవితానికి సంబంధించినటువంటిది. So he is telling you, give up all this aparadharma, material thing, moralities, material things, just surrender unto me. I'll take care of everything, don't worry. He says, do not fear, ma suchaha, do not fear. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సర్వధర్మాన్ని పరిత్యజించి అంటే అన్ని ధర్మాలను పరిత్యజించంటే ఏం ధర్మాలని? అన్ని భౌతిక ధర్మాలని పరిత్యజించండి. భౌతిక ధర్మాల పేరుతో చెప్తుంటారు కదా బయట, సత్యము, నీతి, నిజాయితీ అని చెప్తుంటారు కదా. ఆ భౌతిక ధర్మాలన్నింటినీ పరిత్యజించి ఒకే ఒక ధర్మాన్ని పట్టుకోండి. అదేమిటంటే నాకు శరణాగతి పొందండి. శరణాగతి అనేటువంటి ఈ యొక్క ధర్మాన్ని పట్టుకోండి చాలు అంటున్నాడు. ఎగ్జాంపుల్, గజేంద్ర, the elephant, fought for 1000 years with the crocodile. The question of surrender. He never surrendered. With his own strength, with his family's strength, he fought for 1000 years, but no use. ఉదాహరణకు గజేంద్రుడు 1000 సంవత్సరాల ముసలితో పోరాడాడు. శారీరక బలం చూసుకున్నాడు, తన యొక్క బంధుమిత్రుల బలం చూసుకున్నాడు, కుటుంబం యొక్క బలగాన్ని చూసుకొని 1000 సంవత్సరాలు పోరాడాడు. భగవంతుడికి శరణాగతి పొందలేదు. Finally lost everything. He knew he has lost. And this crocodile is becoming very powerful because that's the place, water is the place for it. And it's a land animal, there's no point. What to do now? Then he remembered Lord, Adimula, cause of all causes. Then he called out Krishna's name. గజేంద్రుడు చివరికి ఓడిపోయాడు. ఎందుకంటే అతను నీటిలో పోరాడుతున్నాడు, నీటి జంతువు అయినటువంటి మొసలితో. ఈయన భూమి మీద, గజేంద్రుడేమో భూమి మీద తిరిగే జంతువు, ఆ మొసలేమో నీటిలో ఉండేటువంటిది. దానికి స్థానబలం ఎక్కువ, దానివల్ల ఇతను ఓడిపోయాడు. ఆ సమయంలో అతనికి అర్థమైంది, చివరి సమయంలో నేను భగవంతునికి శరణాగతి పొందాలి, సర్వకారణకారుడైనటువంటి ఆ భగవంతుడినే నేను శరణు వేడాలి అని అర్థం చేసుకుని భగవంతుని యొక్క ఒక నామాన్ని ఆర్తితో ఆయన పలికి ప్రాధేయపడ్డాడు. Then we all know Lord came and protected him. అప్పుడు మనందరికీ తెలుసు, భగవంతుడు వచ్చాడు, ఆయన్ని రక్షించాడు. The question of element is surrender. I am surrendered, you are surrendered, everybody surrendered. To what extent we are surrendering, that is important. అంటే ఇక్కడ ఏంటి సూత్రం? శరణాగతి. అందరం పొందాములే శరణాగతి, నువ్వు పొందావు, నేను పొందాను. కానీ ఎంత శాతం మేరకు మనం భగవంతుడికి శరణాగతులమై ఉన్నాము అనేది ప్రశ్న. ఏతాం ప్రపద్యంతే మాం తథైవ భజామ్యహం. యాజ్ యూ సరెండర్ unto me, accordingly I'll reciprocate. ఎందుకంటే ఏదహమం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా. ఎవరెవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే శరణాగతి పొందితే వారితో ఆయా విధంగా నేను ప్రతిస్పందిస్తానని చెప్పాడు. You surrender 10%,
10% will reciprocate. 50%, 50% will reciprocate. 100%, 100% will reciprocate. నీవు 10% భగవంతుడి శరణాగతి పొందితే భగవంతుడి వైపు నుంచి 10% ప్రతిస్పందన. నీవు 50% శరణాగతి పొందితే అటువైపున భగవంతుడి నుంచి కూడా 50% ప్రతిస్పందన. లేదు 100% నువ్వు శరణాగతి పొందితే భగవంతుని వైపు నుంచి 100% ప్రతిస్పందన. Draupadi, when she was disrobed, she held the saree with her hands. Then lifted one hand and held the saree. Finally, she thought it's useless. Both the hands, total surrender to Krishna. Both the hands, then Krishna immediately reciprocated. When she was holding the saree, trying to protect herself, Krishna never came. ద్రౌపది అవమానం, నిండు సభలో అవమానం జరిగేటువంటి సమయంలో ద్రౌపది ఆ అవమానం నుంచి తనను తాను కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. నిస్సహాయ స్థితిలో తన వంతు ప్రయత్నం చేస్తున్నంతసేపు భగవంతుడు రాలేదు. ఎప్పుడైతే తన యొక్క ప్రయత్నాన్ని వదిలి మొదటేమో ఒక చేయి పైకి ఎత్తి శరణాగతితో భగవంతుని పిలిచింది, అప్పుడు రాలేదు. తర్వాత 2 చేతులు పైకెత్తి ఆర్తితో శరణాగతితో భగవంతుని పిలిచింది, అప్పుడు భగవంతుడు వచ్చాడు. That's the total surrender. If you want full blessings from the Lord, surrender. అందుకని అది సంపూర్ణ శరణాగతి అంటారు. మీకు భగవంతుడి వైపు నుంచి సంపూర్ణ ఆశీర్వాదాలు కావాలంటే మీరు కూడా సంపూర్ణంగా శరణాగతి పొందాలి. Once Rukmini Devi was serving food to Lord Krishna and was eating. As he started, suddenly he got up, washed his hands and walked away. అక్కడ ఒక రోజున రుక్మిణీదేవి భగవంతునికి కృష్ణుడికి ఆహారం వడ్డిస్తోంది. భగవంతుడు తీసుకుంటున్నాడు. భగవంతుడు ఆహారం తీసుకుని భుజిస్తూ ఉండగా అకస్మాత్తుగా తినేది మధ్యలో ఆపేసి చేయగడుక్కొని టక్కన వెళ్ళిపోయాడు. Rukmini Devi was wondering what happened, why the Lord left suddenly. He went near the main door and again he came back. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది, ఇదేంటి స్వామి తినేవాడు మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడే కృష్ణుడు అని. ముఖద్వారం దగ్గరికి వెళ్ళాడు, కాసేపటి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. Then he sat to continue his eating. Then Rukmini Devi asked, "My Lord, how is that? You were hungry, suddenly you got up and you went away." Then Lord Krishna answers, "One of my devotee was attacked by the wild dogs in the forest and he was screaming out, 'Oh Lord, oh Krishna, oh Govinda, Keshava, help me, help me.' I was running and the dogs were behind him." తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేయడానికి ఉపక్రమించాడు భగవంతుడు. ఎప్పుడైనా ఆయన ఆ విధంగా భోజనం చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు. రుక్మిణీదేవి ఆశ్చర్యంగా అడిగింది, స్వామి ఏమిటిది, మీరు తినేవారు మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు అని. అంటే ఏమి లేదు రుక్మిణి, నా భక్తుడు ఒక అతను అడవిలో అతను ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి అడవి కుక్కలు అతను వెంటబడ్డాయి. అతను ఎంతో ప్రాణభయంతో ఆర్తితో ఆర్ద్రతతో నన్ను గోవింద కృష్ణ అని చెప్పేసి నారాయణ నన్ను పిలిచాడు. అందువల్ల ఆ కుక్కలేమో అతను వెంటబడుతున్నాయి. So to protect him, I got up. As he was running, suddenly he saw one big stone. He took the stone and drop on these dogs. Then I thought there's no point. He's trying on his own. So I just came back. I just didn't want to go there. సరే కుక్కలు వెంటబడుతున్నాయని చెప్పేసి నేను వెంటనే తినేవాడిని మధ్యలో ఆపేసి పరిగెట్టాను. కానీ అలా పరిగెట్టేలోపు ఏమైంది, అతను పరిగెడుతున్న వాడల్లా నా భక్తుడు అతనికి దారిలో ఒక పెద్ద రాయి కనిపించింది. ఆ రాయి కనిపించేసరికి అతను ఏం చేశాడు, ఆ రాయి పట్టుకొని కుక్కల మీద వేసేసరికి అది నేను చూసి ఓహో ఇంకెతనికి నా అవసరం లేదు అని చెప్పి అనుకుని నేను వెనక్కి తిరిగాను. So he is depending on his strength, not me. Let him try. According to his karma, he may survive or may not. I live to the karma. Samoham sarvabhutishu name deshana priya. Ye bhajanti to mam bhaktyam ai teshu chapi aham. I envy no one nor am I partial to anyone. I am equal to all. But those who render service unto me, I will serve them. They are my friend and I am their friend. అతను బలం మీద ఆధారపడుతున్నాడు, నా అనుగ్రహం మీద ఆశీర్వాదం మీద ఆధారపడడం లేదు. అందుకే అతని కర్మ ప్రకారం అతని ప్రయత్నంలో అతను రక్షించబడవచ్చు, లేకపోతే రక్షించబడకపోవచ్చు, చెప్పలేను. నా మీద ఆధారపడి నాకు శరణాగతి పొందితే నేను బాధ్యత తీసుకుంటాను. కాబట్టి ఏ ధర్మ ప్రబోధం అక్కడ శ్లోకం ప్రకారంగా వాళ్ళు ఎంత మాత్రంగా వచ్చి నన్ను ఆశ్రయిస్తారో అంత మాత్రంగా నేను వాళ్ళతో ప్రతిస్పందిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. I envy no one nor am I partial to anyone. I am equal to all. But everything goes by karma, their karma. But somebody surrenders to me, I am there to protect them. అని ఈ శ్లోకం అందుకే చెప్పింది, సమోహం సర్వభూతేషు అని. నాకు ఎవరి పట్ల ద్వేషము లేదు,
ఎవరి పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదు. నేను అందరి పట్ల సమభావనే కలిగి ఉంటాను. కానీ ఎవరైనా నాకు శరణాగతి పొందితే నేను వారిని ప్రత్యేకంగా పట్టించుకుంటాను. I am with them. I am in their heart. They are in my heart. అలా శరణాగతి పొందినటువంటి ఆ జీవుల హృదయంలో నేనుంటాను, ఆ జీవులు నా హృదయంలో ఉంటారు. నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను. So this person, this devotee was depending on his strength. Krishna came out. He will not involve. అందుకని అక్కడ భక్తుడు అతను తన సొంత బలం మీద ఆధారపడ్డాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇంకా అతను కృష్ణుడు జోక్యం చేసుకోడు. It's not easy. Totally surrendering is not easy. సంపూర్ణంగా శరణాగతి పొందడం అనేది అంత సులభం కాదు. But one has to practice. Abhyasa yuktena chetasana gamina paramam purusham divyam yati parthan vishintaya. So Arjuna, practice. Abhyasa. Practice. What? Paramam purusham divyam. I am the parama purusha. Divyam, transcendental. Etanama prapantyate. Like that. Chinta. Your chinta should be that. అందుకని ఏంటంటే దీనికి అభ్యాసం అనేది ముఖ్యం. అక్కడ ఏమంటున్నాడు అంటే అభ్యాస యోగిక్తేనా. అర్జున, నువ్వు అభ్యాసం చేయి, సాధన చేస్తూనే ఉండు. అలా చేస్తే ఏమవుతుందనంటే నువ్వు ఎలా నన్ను పరమపురుషుడిగా నువ్వు భావించి నువ్వు సాధన చెయ్యి అని చెప్పి అంటున్నాడు. Yati partanu chintayana. Your chinta should be that, not something else. Not this material world. Your chinta should be me. అందుకని యాతి పార్థ అనుచింతయన్ అంటే నువ్వు అనుదినము నువ్వు చింతించవలసింది ఇది. అనుదినము నీ యొక్క చింతన నా మీద ఉండాలి, అంతేగాని భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద కాదు అని చెప్పాను. So what is the best way? Start with chanting. Surrender means start with chanting. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. Hear and chant, do smarana, as the Prahlad Maharaj said. 9 angas of bhakti. Slowly we should go. Finally, Atma Nivedana, total surrender. మరి భగవంతుని శరణాగతి పొందడానికి శ్రేష్టమైనటువంటి విధానం ఏం చెప్పండి? జపం చేయడమే. భగవంతుని యొక్క నామం చక్కగా కూర్చొని జపం చేసి ఆ నామాన్ని శ్రద్ధగా విని ఆ నామాన్ని శ్రద్ధగా అని పలికి ఆ నామాన్ని మళ్ళీ శ్రద్ధగా వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అట్లా నామజపంతో మన యొక్క శ్రద్ధ మొదలైతే, మన శ్రద్ధ ముందు నామజపం దగ్గర ఉంటే దాని నుంచి మొదలుకొని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చివరికి అది ఆ భగవంతుని యొక్క కృష్ణుడి ప్రేమ దాకా పోతుంది. So it is festival time, Janmashtami. So let us be serious in our spiritual life. Other things are secondary. Primary is this. అందుకని ఇది పండుగల కాలం, ఉత్సవాల కాలం. అందుకే ఏం చేయాలంటే మనము అత్యంత తీవ్రంగా ఆధ్యాత్మిక జీవిత విషయంలో, మిగతా విషయాలన్నీ తర్వాత ద్వితీయం, ప్రథమం ఏదేనంటే ఆధ్యాత్మిక విషయంలో మనం తీవ్రంగా ఉండాలి. Real festival means festival of the heart. One should be very happy in the heart. That's possible when Lord's blessing is there. అందుకని ఉత్సవం అంటే ఏంటి అర్థం? ఇది హృదయోత్సవం, హృదయం యొక్క ఉత్సవం. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే సాధ్యం అవుతుంది. హరే కృష్ణ. Hare Krishna. Today morning 11:30 a.m.